హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉపయోగించి నవోదయ 6వ తరగతి అప్లికేషన్ ఆన్లైన్ లో ఎలా ఫిల్ చేయాలి ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే జనరల్ గా మనం నవోదయ అప్లికేషన్ అనేది రెండు రకాలుగా అప్లై చేయొచ్చు. అంటే టూ వేస్ ఉపయోగించి అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే స్టూడెంట్ కి సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉపయోగించి అప్లై చేయొచ్చు. అలాగే ఏ స్టూడెంట్ కి అయితే ఆధార్ కార్డు ఉండదో, ఆధార్ డీటెయిల్స్ ఉండదో, సో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేయొచ్చు అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉపయోగించి అప్లోడ్ చేయొచ్చు. అయితే ఆధార్ కార్డు ఉపయోగించి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పి దాని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో మీలో ఎవరైనా సరే మీ పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డు అలాగే ఆధార్ డీటెయిల్స్ ఉపయోగించి అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ కావాలంటే మాత్రం దానికి సంబంధించిన వీడియో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అలాగే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో కూడా లింక్ పెడతాను. సో మీలో ఎవరైనా సరే ఆ లింక్ క్లిక్ చేసి స్టూడెంట్ కి సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ ఉపయోగించి ఎలా అప్లై చేయాలి ఏంటో తెలుసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే సో ఏ స్టూడెంట్స్ కి అయితే ఆధార్ కార్డు ఉండదో, సో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉపయోగించి ఎలాగ ఆన్లైన్ లో అప్లై చేయాలి, ఎలా ఫిల్ చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇంకోటి ఏంటంటే ఆధార్ డీటెయిల్స్ ఉపయోగించి అప్లై చేయడం అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉపయోగించి అప్లై చేయడం, ఈ రెండు ప్రాసెస్ కూడా ఆన్లైన్ లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో ఈ వీడియో మీరు ఎవరైనా చూడొచ్చు. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోవాలి ఫస్ట్. సో ఎవరైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉపయోగించి అప్లై చేయాలనుకున్నారో సో మీరు చేయవలసిన ఫస్ట్ పని ఏంటి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సాఫ్ట్ కాపీని రెడీగా ఉంచుకోవాలి. మీ డౌట్ నాకు అర్థమైంది సార్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పేరెంట్ నేమ్ మీద తీసుకోమంటారా, స్టూడెంట్ నేమ్ మీద తీసుకోమంటారా? మీ ఇష్టం అండి. ఎవరి పేరు మీద తీసుకున్నా సరే అలా యాక్సెప్ట్ చేస్తారు. ఇదే విషయాన్ని వాళ్ళు మనకి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చెప్పారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉపయోగించి ఎలాగ అప్లై చేయాలి, ఎలా ఫిల్ చేయాలి చెప్పి జాగ్రత్తగా ఉండండి. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, నవోదయ అఫీషియల్ వెబ్సైట్ మనం యాక్సెస్ చేసుకోవాలి. సో ఇది గూగుల్ సెర్చ్ ఏరియా. ఇక్కడ నేను NAVODAY నవోదయ అని టైప్ చేశాను. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లింక్ చూడండి, ఇది మనకు వద్దు, ఈ లింక్ మనకు వద్దు, మనకు కావాల్సిన లింక్ ఇదే, నవోదయ అడ్మిషన్ క్లాస్ 6th అని కనబడాలి. ఆఫ్టర్ rcil.gov.in ఈ లింక్ కావాలి, దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు నవోదయ 6వ తరగతి అఫీషియల్ వెబ్సైట్. సో అయితే తర్వాత ఏం చేయాలంటే చూడండి, క్యాండిడేట్ కార్నర్ కింద క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అని ఓపెన్ అవుతుంది. అయితే మిడిల్ లో ఏదైతే మ్యాటర్ ఉందో దాని మీద ఫోకస్ చేయండి. సో ఇదంతా నేను ఆల్రెడీ ఇంత ముందు చదివి వినిపించేశాను. ఇక్కడండి, సో మీలో ఎవరైనా సరే మళ్ళీ చెప్తాను, ఆధార్ డీటెయిల్స్ లేవు, మా పిల్లలకి ఆధార్ కార్డు లేదు అంటే మాత్రం ఈ ప్రాసెస్ ఉపయోగించి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉపయోగించి అప్లై చేయండి. సో ఫస్ట్ ఏమంటారంటే ఇక్కడ ఎవరైనా సరే ఈవెన్ ఆధార్ కార్డు అప్లై చేయాలనుకున్నా అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేయాలనుకున్నా మీ ఇద్దరికి కామన్ ఇక్కడ ఎస్ అని పెట్టుకోవాలి. సో ఎస్ అని పెట్టండి. సో ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. సో ఎవరైనా ఆధార్ నెంబర్ తో అప్లై చేయాలనుకుంటే మాత్రం ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు స్టూడెంట్ కి సంబంధించిన ఆధార్ కార్డు ఉంటే మాత్రం ఎస్ పెట్టాలి. పెట్టి తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఆధార్ కార్డు కాదు, రెసిడెన్స్ సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రం ఉపయోగించి అప్లై చేయాలనుకుంటున్నాం కదా. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ అంటే ఎస్, నా దగ్గర ఆధార్ నెంబర్ లేదు కాబట్టి నో అని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఒక మెసేజ్ మనం డిస్ప్లే అయింది, అది చదువుదాం. యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి ప్రొవిజనల్, ప్లీజ్ అప్లోడ్ ఎనీ గవర్నమెంట్ అప్రూవ్డ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్ ఆర్ క్యాండిడేట్. ఎస్ నేను చెప్పాను కదా. సో మనం ఏం చేయాలంటే ఆధార్ కార్డు లేదు నో అని పెట్టాం కదా, ఆ తర్వాత ఏం చేయాలంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు పేరెంట్ నేమ్ మీద ఉన్నా పర్వాలేదు, క్యాండిడేట్ స్టూడెంట్ పేరు మీద ఉన్నా పర్లేదు, అది అప్లోడ్ చేయండి అంటారు. ఓకే చేద్దాం. ఓకే ఎస్. సో ఇక్కడ చూసారా, చూస్ ఫైల్ అడుగుతుంది. సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాలి. అయితే చూస్ ఫైల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆల్రెడీ నేను సాఫ్ట్ కాపీ కింద పెట్టుకున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా అప్లోడ్ అయ్యింది. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వన్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో స్టూడెంట్ కి సంబంధించిన ఫస్ట్ దాంట్లో ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించిన నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి. అది కూడా స్కూల్లో 5th క్లాస్ లో స్టూడెంట్ యొక్క నేమ్ రిజిస్టర్ లో ఏ విధంగా అయితే ఉందో ఆ నేమ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏంటి, స్టూడెంట్ కి సంబంధించి నేమ్ ఎంటర్ చేయాలి. అది కూడా ఏంటి 5th క్లాస్ స్కూల్ రికార్డ్స్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీరు ఇంటి పేరుతో సహా ఇనిషియల్ తో సహా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్, ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి ఈ కాలం లో. ఓకే. నెక్స్ట్ మదర్ నేమ్. సో మదర్ నేమ్ అన్న చోట మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జెండర్, ఒకవేళ అప్లై చేసే స్టూడెంట్ బాయ్స్ అయితే మాత్రం మేల్ పెట్టుకోండి, గర్ల్స్ అయితే మాత్రం ఫీమేల్ పెట్టుకోండి. అగైన్ ఐమ్ రిపీటింగ్, బాయ్స్ అయితే మాత్రం మేల్ పెట్టండి, గర్ల్స్ అయితే మాత్రం ఫీమేల్ పెట్టండి. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఈ కాలం ఉపయోగించి మీరు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా.
నెక్స్ట్ మొబైల్ నెంబర్. సో ఈ మొబైల్ నెంబర్ ఏంటంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏదైతే వర్కింగ్ యాక్టివ్ లో ఉందో, సిమ్ ఏదైతే యాక్టివ్ లో ఉందో అది మాత్రమే ఎంటర్ చేయండి. ఎందుకంటే ఫర్దర్ గా ఏదైనా నవోదయ నుంచి కమ్యూనికేషన్ అంతా కూడా ఈ మొబైల్ జరుగుతుంది కాబట్టి యాక్టివ్ గా ఉన్నది మాత్రమే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. యాక్టివ్ అంటే ఏంటి? రీఛార్జ్ చేసుకున్న మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది మీ ఇష్టం, ఎంటర్ చేస్తే ఎంటర్ చేయండి, లేదు అంటే లేదు. ఎందుకు లేదు అంటానంటే మీకు ఇగోండి ఏ డీటెయిల్స్ దగ్గర అయితే రెడ్ కలర్ తో స్టార్ సింబల్ ఉందో, దీనికి స్టార్ సింబల్ ఉంది, దీనికి స్టార్ ఉంది, దీనికి స్టార్ ఉంది. సో ఈ విధంగా స్టార్ ఉందంటే మాత్రం అవన్నీ కూడా మ్యాండేటరీగా అవన్నీ ఫిల్ చేయాలి. సో దేనికైతే మనకు స్టార్ ఉందో అది ఆప్షనల్. అంటే ఏంటి? నీకు నచ్చితే అది ఫిల్ చేయాలి, లేదంటే ఎంటీగా వదిలేయచ్చు. సో దీని దగ్గర మనకు స్టార్ లేదు కాబట్టి అయితే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, లేదంటే వదిలేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కేటగిరీ అంటే ఏంటి? క్యాస్ట్. సో మీ జనరల్ అయితే జనరల్ సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి, మీరు జనరల్ అయితే జనరల్ సెలెక్ట్ చేయండి, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూఎస్. అసలు మీకు క్యాస్ట్ అనేది మెన్షన్ చేయడం ఇష్టం లేకపోతే ఇక్కడ మీరు ఎంటీగా వదిలేయచ్చు. ఎందుకంటే కేటగిరీ దగ్గర కూడా మనకి రెడ్ కలర్ తో ఏ స్టార్ లేదు. సో స్టార్ ఉంటేనే మ్యాండేటరీగా మనం ఫిల్ చేయాలి, లేదు అంటే ఆప్షన్ అంటే ఏంటి? మనకు నచ్చితే ఫిల్ చేయొచ్చు, లేదు అంటే లేదు. ఓకేనా? ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ డిజేబిలిటీ అనమాట. సో డిజేబిలిటీ, సో మన వాళ్ళు ఎవరైనా సరే ఆర్థోపెడిక్ డిజేబిలిటీ అయినా, విజువల్ గా అంటే ఏంటి? బ్లైండ్ గానీ, హీరింగ్ అండ్ డెఫ్ డంబ్ అవి ఉంటే మాత్రం మనం ఏం చేయొచ్చు అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్సంటేజ్ అడుగుతుంది, అంటే ఎంత ఉంది ఏంటి అని చెప్పి అది ఎంటర్ చేయాలి. ఒకవేళ ఏ డిజేబిలిటీ అంటే అంగవైకల్యం ఏది లేకపోతే నన్ను పెట్టేసుకోండి. నెక్స్ట్ అడ్రస్ అడిగిన చోట అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. పిన్ కోడ్ అడిగిన చోట పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఏంటి? ఇంటికి సంబంధించిన, నివాసానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ రెసిడెన్షియల్ స్టేట్ అడుగుతుంది. సో రెసిడెన్షియల్ స్టేట్ అంటే మీరు ఏ స్టేట్ లో అయితే రెసిడెన్స్ ఉంటున్నారో, నివాసం ఉంటున్నారో ఆ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఈ రెసిడెన్షియల్ దానికి స్కూల్ కి సంబంధమే లేదు. స్కూల్ గురించి మర్చిపోండి, క్లియర్ గా వాళ్ళు రెసిడెన్షియల్ అడుగుతున్నారు. అంటే ఏంటి? మీరు ఏ స్టేట్ లో అయితే నివాసం ఉంటున్నారో ఆ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. సో ఇది కూడా సేమ్. మీరు ఏ జిల్లాలో అయితే, ఏ డిస్ట్రిక్ట్ లో అయితే నివాసం ఉంటున్నారో, రెసిడెన్స్ ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రెసిడెన్షియల్ బ్లాక్. సో రెసిడెన్షియల్ బ్లాక్ అంటే ఏంటి? మీరు ఏ బ్లాక్ లో అయితే నివాసం ఉంటున్నారో. సార్ అసలు బ్లాక్ అంటే ఏంటి సార్? ఏమీ లేదండి. సో మీ జిల్లాలో మండలాలు ఉంటాయి కదా, అంతే కదా. సో జిల్లాలో ఉన్న మండలాల్ని అక్కడున్న పాపులేషన్ బేస్ చేసుకుని 3 లేదు 4 లేదు 5 మండలాలను కలిపి ఒక గ్రూప్ గా ఒక బ్లాక్ కింద చేస్తారు. సో ఆ బ్లాక్ ఒక నేమ్ పెడతారనమాట. సో మీరేం చేయాలంటే మీ మండలం అనేది ఏ బ్లాక్ కింద వస్తుందో చూసుకొని ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్లాక్ అనేది మండలం మీద డిపెండ్ అయి ఉంటది. సార్ మండలం బ్లాక్ రెండు సేమా? కాదండి, వేరు వేరు. నేనేం చెప్తున్నాను? 3 లేదు 4 మండలాలను కలిపి ఒక బ్లాక్ అని తీసుకుంటారు, ఆ బ్లాక్ నేమ్ పెడతారు. సో మీరు బ్లాక్ అనేది ఎలా తెలుసుకోవాలంటే ఆల్రెడీ మీ యొక్క మండలం పేరు ఉపయోగించి బ్లాక్ అనేది ఎలా కనిపెట్టాలి ఏంటి అని చెప్పి ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించి లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో, అలాగే వీడియో కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క బ్లాక్ అనేది ఎలా కనిపెట్టాలి ఏంటి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ RUNNIOS ఇది అక్కర్లేదు, నో పెట్టేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కాలం. వెదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టడీ ఆఫ్ క్లాస్ 5th అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ సేమ్. వీళ్ళు ఏమడుగుతున్నారంటే, బాబు మీ స్టూడెంట్ చదువుతున్నాడు, 5th క్లాస్ చదువుతున్నాడు కదా, ఆ స్కూల్ ఉన్న డిస్ట్రిక్ట్ చాలా జాగ్రత్తగా వినండి. మీ పిల్లలు 5th క్లాస్ చదువుతున్న స్కూల్ ఏదైతే ఏ డిస్ట్రిక్ట్ లో ఉందో ఆ డిస్ట్రిక్ట్, అలాగే మీరు నివాసం ఉంటున్న డిస్ట్రిక్ట్ రెండు సేమా అని అడుగుతున్నారు. ఎస్, రెండు ఒకే డిస్ట్రిక్ట్ అనుకోండి, ఇక్కడ ఏం చేయాలి? ఎస్ పెట్టాలి. ఒకవేళ రెండు వేరు వేరు అనుకోండి, అంటే ఏంటి? మీరు నివాసం ఉంటుంది వేరే డిస్ట్రిక్ట్, అలాగే పిల్లోడు 5th క్లాస్ చదువుతున్న స్కూల్ ఉన్న డిస్ట్రిక్ట్ వేరే అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? నో అని పెట్టాలి. ఓకేనా? సో ఎస్ పెట్టి ఏం జరుగుతుందో, ఎస్ పెట్టాను అనుకోండి ఇక్కడ ఏం అడగట్లేదు. అదే మనం నో పెట్టామనుకోండి, ఇక్కడ మనం కొన్ని సెలెక్ట్ చేయలేదు కదా. నెక్స్ట్ క్యాండిడేట్ స్టడీ డీటెయిల్స్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద స్టేట్ ఇన్ విచ్ ఇక్కడ మీ ఇష్టం. 2 డిస్ట్రిక్ట్లు కూడా సేమ్ అయితే ఎస్ పెట్టండి, 2 వేరు వేరు డిస్ట్రిక్ట్లు అయితే నో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ స్టడీ డీటెయిల్స్. సెలెక్ట్ ద స్టేట్ ఇన్ విచ్ క్యాండిడేట్ స్టడీ 5th క్లాస్. సో 5th క్లాస్ ఏ స్టేట్ లో చదువుతున్నారో ఆ స్టేట్ నేమ్ అని ఇక్కడ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ క్యాండిడేట్ స్టడీ. సో అలాగే 5th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ లో చదువుతున్నాడో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ బ్లాక్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ స్టడీ 5th క్లాస్. ఎస్. సో ఇక్కడ ఏం చేయాలంటే 5th క్లాస్ ఏ బ్లాక్ లో చదువుతున్నారో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నో పెట్టిన కాబట్టి ఒకవేళ ఎస్ పెడితే ఇవన్నీ పోతాయా?
లేదు, అదేం లేదండి. నెక్స్ట్, సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? మన పిల్లలందరూ కూడా అప్లై చేసిన తర్వాత ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా మార్కులు వస్తాయి, నవోదయ స్కూల్లో మనకు సీట్లు వస్తాయి. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి నవంబర్ 28, 2026 తారీఖున జరగబోతుంది. ఆ ఎగ్జామ్ మనం రాస్తాం కదా! అయితే ఆ ఎగ్జామ్ సంబంధించిన క్వెషన్ బుక్లెట్ అనేది, అంటే మీ పిల్లలు తెలుగులో రాయాలనుకుంటున్నారు ఎగ్జామ్, ఇంగ్లీష్‌లో రాయాలనుకుంటున్నారా అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సార్ ఇక్కడ ఇంగ్లీష్ పెట్టుకోమన్నారా? తెలుగు పెట్టుకోమన్నారా? నేను మళ్ళీ చెప్తాను. మీ పిల్లలు ఏదైతే స్ట్రాంగో, అంటే ఏదైతే బాగా చదవగలరో, ఏదైతే అర్థం చేసుకోగలరో చెకింగ్ ఎక్కడ చేస్తారంటే పాసెలు చదివించండి. సో మనకి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటది కదా! సో లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఏంటి? 4 పాసెలు ఇస్తారు. సో పాసెలు బాగా స్కోర్ చేస్తేనే సీట్ వస్తది కాబట్టి, ఆ పాసెలు అనేవి మన పిల్లలు తెలుగు బాగా చదివి అర్థం చేసుకుంటున్నారు, ఇంగ్లీష్ బాగా చదివి అర్థం చేసుకుంటున్నారు, అది డిసైడ్ అవ్వండి. ఈ మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీ అనేది లాంగ్వేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఎందుకంటే మ్యాథ్స్ అంటే నంబర్స్ అన్ని ఉంటాయి కాబట్టి, అది వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం, దే కెన్ అండర్‌స్టాండ్. స్టూడెంట్స్‌కి అర్థమైపోద్ది. బట్ మ్యాటర్ ఎక్కడుందంటే లాంగ్వేజెస్, పాసేజెస్ అనేది బాగా చదువుకోవాలి. ఆ పాసెలు దేంట్లో బాగా చదువుతున్నారో చూసుకొని అది మాత్రం పెట్టుకోండి. నెక్స్ట్, ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్. సో థర్డ్ స్టాండర్డ్ ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఫోర్త్ స్టాండర్డ్ ఏ స్కూల్లో చదువుతున్నారో నేమ్ ఎంటర్ చేయండి. ఫిఫ్త్ స్టాండర్డ్ ఏ స్కూల్లో చదువుతున్నారో నేమ్ ఎంటర్ చేయండి. సార్ మూడు కూడా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మూడు కూడా ఒకే స్కూల్, ఆ స్కూలే మెన్షన్ చేయండి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మూడు ఒకే స్కూల్ అయినప్పుడు ఇక్కడ అదే స్కూల్, ఇక్కడ అదే స్కూల్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ అదే స్కూల్ నేమ్ ఇవ్వండి. సో నెక్స్ట్, ఈ మూడు స్కూల్స్, ఐ మీన్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చదువుతున్న స్కూల్స్ అండ్ రికగ్నైజ్డ్ అయినా అంటే ఎస్, నవ్ డేస్ ఆల్ స్కూల్స్ ఆర్ రికగ్నైజ్డ్ కదా. సో వీటిని మీరు ఏమి కూడా డిస్టర్బ్ చేయదు, వదిలేయండి, రికగ్నైజ్డ్ ఉంచేయండి. స్కూల్ లొకేషన్, ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పిల్లలు చదువుతున్న థర్డ్ క్లాస్ చదువుతున్న స్కూల్ ఉన్న లొకేషన్ రూరల్ అర్బనా, అది పెట్టండి. ఫోర్త్ క్లాస్ చదువుతున్న స్కూల్ ఉన్న లొకేషన్ రూరల్ అర్బనా, ఫిఫ్త్ రూరల్ అర్బనా. ఆల్రెడీ రూరల్ అర్బన్ సంబంధించి చాలా సార్లు మీనింగ్ చెప్పాను. రూరల్ అంటే ఏమీ లేదు, సో విలేజెస్ లో, పల్లెటూరులో చదివే, ఆ ఏరియాలో ఉన్న స్కూల్లో చదివేవన్నీ కూడా మనకి రూరల్ కింద వస్తుంది. సిటీ టౌన్ లో చదివే స్కూల్లో అన్ని కూడా మనకి అర్బన్ కింద వస్తుంది. సో రూరల్ వాళ్ళకి సీట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్నిసార్లు అంటే 80-60 సీట్లు రూరల్ వాళ్ళకి. సో రూరల్ కనుక మీరు చెందిన వాళ్ళైతే మాత్రం సీట్ వచ్చే ఛాన్స్ చాలా 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 ఎక్కువ. బట్ ఇట్ కమ్స్ టు అర్బన్ స్టూడెంట్స్ కి అయితే మాత్రం 100కి 95-96 వచ్చినా సరే కొన్ని సెనారీస్ లో మనకి సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సార్ అలాగని చెప్పి మీరు అర్బన్ అయినా సరే రూరల్ కింద పెట్టారు అనుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ దొరికిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. ఇయర్ అండ్ మంత్ ఆఫ్ జాయినింగ్. సో థర్డ్ క్లాస్ ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు, ఏ మంత్ లో జాయిన్ అయ్యారు. ఫోర్త్ క్లాస్ ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు, ఏ మంత్ లో జాయిన్ అయ్యారు. ఫిఫ్త్ క్లాస్ ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు, ఏ మంత్ లో జాయిన్ అయ్యారు. ఆఫ్టర్ దట్ ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ అంటే ఏంటి? సో థర్డ్ క్లాస్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఏ మంత్ లో పాస్ అయ్యారు. ఫోర్త్ క్లాస్ ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఏ మంత్ లో పాస్ అయ్యారు. ఫిఫ్త్ క్లాస్ కూడా అలాగే చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసేసిన తర్వాత రండి, కింద రండి. నెక్స్ట్, అప్లోడ్ క్యాండిడేట్ ఫోటో ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మీరు అప్లికేషన్ ఫిల్ చేయడం కన్నా ముందు మీరు 4 డాక్యుమెంట్స్ అనేవి సాఫ్ట్ కాపీస్ రెడీగా పెట్టుకోవాలి. అవి ఏంటివి? స్టూడెంట్ కి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్టూడెంట్ కి సంబంధించిన సిగ్నేచర్, ఫాదర్ కి సంబంధించిన సిగ్నేచర్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ 4 రెడీ చేసుకోవాలి, మీరు అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అప్లోడ్ క్యాండిడేట్ ఫోటో అంటే ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఫోటోని సెలెక్ట్ చేయండి. అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అంటే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి స్టూడెంట్ కి సంబంధించిన సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ పేరెంట్ సిగ్నేచర్, ఎస్, ఫాదర్ అయినా మదర్ అయినా పర్లేదు, వాళ్ళకి సంబంధించి ఒక్క సిగ్నేచర్ మాత్రం చూస్ ఫైల్ ఉపయోగించి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి అప్లోడ్ కేటగిరీ సర్టిఫికేట్. సో మీ క్యాస్ట్ కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అయితే చాలా మంది పేరెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే, సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ మా దగ్గర అప్లోడ్ చేయొచ్చా? అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, అప్లోడ్ కేటగిరీ సర్టిఫికేట్ పక్కన స్టార్ సింబల్ లేదు, రెడ్ కలర్. చూడండి, పేరెంట్ సిగ్నేచర్ రెడ్ సింబల్ ఉంది, నెక్స్ట్ ఫోటో దగ్గర రెడ్ ఉంది, సిగ్నేచర్ రెడ్ ఉంది. సో రెడ్ స్టార్స్ ఉన్నాయంటే అవి మ్యాండేట్ గా మనం అప్లై చేయాలి, అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర ఎటువంటి స్టార్ మార్క్ రెడ్ కలర్ లేదు కాబట్టి మీరు ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే వదిలేయచ్చు. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత ఇంకొక పాయింట్, మీరు అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అని ఫిల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్ గా మీరు ఏం చేయాలి? ప్రతిదీ కూడా ఫిల్ చేయండి. మిస్టేక్స్ లాగా మాత్రం ఏవి మీరు ఫిల్ చేయొద్దు, ఓకేనా? ఇవన్నీ ఓకే అయిన తర్వాత సేవ్ అని ప్రివ్యూ మీద కొట్టి సబ్మిట్ చేస్తే మీకు మెసేజ్ ఏం వస్తుందంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పి మెసేజ్ రావాలి, అలాగే అప్లికేషన్ నెంబర్ రావాలి. ఏంటండి, సేవ్ అని ప్రివ్యూ మీద కొట్టిన తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా కనబడతాయి. ఆ తర్వాత మీరు ఏం చేయాలి? సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు అయ్యిందని కన్ఫర్మేషన్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పి వచ్చి కింద మీకు అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది. సో ఆ విధంగా వచ్చిందంటే అప్లికేషన్ మనం ఆన్లైన్ లో సబ్మిట్ చేసేసినట్టే, ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, తర్వాత ఎటువంటి స్టెప్ కూడా లేదు, అక్కడితో ప్రాసెస్ అయిపోయినట్టు. సో ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉపయోగించి కూడా నవోదయ 6వ తరగతి అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేయొచ్చు. సో ఈ వీడియో అందరికి అర్థం చెప్పనుకున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.